పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 8వ తారీఖు. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనము నుండి 52వ వచనం వరకు. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవనెక్కి ఆవలి తీరమందలి బెత్సయిదాపురము చేరవలెనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగా ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవ నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుట ఆయన చూచెను. రాత్రి 4వ జామున ఆయన వారిని దాటి పోవలెనని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అట్లు సముద్రముపై నడిచి వచ్చుచున్న యేసును చూచి భూతము అని తలంచి వారు కేకలు వేసిరి. ఏలన వారు ఆయనను చూచి భయంకపితులైరి. వెంటనే ఆయన వారిని పలకరించుచు ధైర్యం వహింపుడు, నేనే, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవనెక్కగానే ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతములోని అంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఏలన వారి హృదయములు కఠినమాయెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.